నేను చెబుతూ ఉన్నప్పుడు వీలైతే ఇమాజిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రభు ప్రేమించినటువంటి ఈ ప్రపంచాన్ని హీ వాంటెడ్ టు హీల్ ఇట్, హీ వాంటెడ్ టు మేక్ ఇట్ న్యూ అగైన్. దానిని నూతనంగా తిరిగి తనకు ఇష్టమైనదిగా ఏ విధంగా చేశాడో, తనను తిరస్కరించడానికి ముందుగా ఎంత సుభిక్షత ఈ ప్రపంచంలో ఉందో, తనను తిరస్కరించడానికి ముందుగా ఎంత ప్రేమ ఈ ప్రపంచంలో ఉందో, తనను తిరస్కరించడానికి ముందుగా ఎంత క్రమము ఈ ప్రపంచంలో ఉందో, ఆ క్రమాన్ని తిరిగి పునరుద్ధరీకరించడానికి, ఆ క్రమాన్ని తిరిగి ఈ ప్రపంచంలో ఉంచటానికి ఆయన నోవహును ఎన్నుకున్నాడు. నోవహును ఎన్నుకొని మొదలుపెట్టినటువంటి ఆ నూతన ఆకాశము, నూతన భూమి అనేటటువంటి నూతన సృష్టి కార్యం నోవహు తరువాత అబ్రహాము ద్వారా, అబ్రహాము యొక్క కుమారులైనటువంటి ఇశ్రాయేలు ద్వారా ఆయన ముందుకు తీసుకుని రావాలని, ఇశ్రాయేలును ఒక రాజ్యంగా ఎన్నుకొని ఆయన ఐగుప్తులో నుండి వారిని బయటికి పిలిచాడు. ఇశ్రాయేలు, అబ్రహాము, నోవహు. ఇశ్రాయేలు బయటికి వచ్చే సమయంలో నువ్వే మా దేవుడివి అని అన్నారు. నేను మీ దేవుణ్ణి, నేను మీ తండ్రిని, నేను మీ భర్తను, నేను నీ ప్రియుణ్ణి, నేను నీ రాజును అని చెప్పి బయటకు తీసుకుని వచ్చాడు. 10 రకాలైనటువంటి తెగుళ్ల రూపంలో, 10 రకాలైనటువంటి మానవుడు ఎన్నుకున్నటువంటి దేవుని స్థానాన్ని ఇచ్చేటటువంటి వనరులను ఓడించి, నేను నిజమైన దేవుణ్ణి అని చెప్పి, నేను నిజమైన తండ్రిని అని చెప్పి, నేను నిజమైన రాజును అని చెప్పి, నేను నీ నిజమైన ప్రియుణ్ణి అని చెప్పి, నేను నీ నిజమైన భర్తను అని చెప్పి ఇశ్రాయేలును బయటకు తీసుకుని వచ్చాడు. ఆ విడుదల దినం, ఆ విమోచన దినం క్రిస్మస్కు 2వ మెట్టు. బయటకు వచ్చినటువంటి ఈ సామ్రాజ్యం, బయటకు వచ్చినటువంటి ఈ దేవుని జనం, బయటకు వచ్చినటువంటి ఈ ఇశ్రాయేల్ ఆయనను మళ్ళీ రిజెక్ట్ చేసింది. ఆదాము దేవుణ్ణి రిజెక్ట్ చేశాడు. నోహు కాలపు ప్రజలు దేవుణ్ణి రిజెక్ట్ చేశారు. అబ్రహాము కుమారుడైనటువంటి ఇశ్రాయేలు దేవుణ్ణి రిజెక్ట్ చేశారు. నువ్వు మాకు రాజుగా వద్దు, మాకు సొంత రాజు కావాలి అని అన్నారు. నువ్వు మాకు భర్తగా వద్దు, మేము పక్కింటోడితో పోతాం అని అన్నారు. నువ్వు మాకు ప్రియుడిగా వద్దు, మా ప్రియుడు మా ప్రియురాలు వేరు అని అన్నారు. నువ్వు మాకు కాపరిగా వద్దు, మమ్మల్ని మేము కాచుకోగలం అని అన్నారు. ఎవరైతే సమస్యకు బదులుగా సమాధానంగా ఎన్నుకోబడ్డారో ఆ సమాధానమే, ఆ సొల్యూషనే ఇప్పుడు సమస్య అయి కూర్చుంది. సొంత మతం కట్టారు. మతంలో దేవుణ్ణి ఒక డబ్బాలో పెట్టారు. నువ్వు రాజువు కాదు, నువ్వు భర్తవు కాదు, నువ్వు ప్రియుడివి కాదు, నువ్వు మా కాపరివి కాదు, నీకొక డబ్బా కడతాం, అందులో ఉండు అని అన్నారు. దావీదు అనే రాజును ఆయన ఎన్నుకున్నాడు.